నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఉపరాష్ట్రపతి ఎన్నిక తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ. పవన్ సినిమాల్లోకి రావాలని అమ్మ ఎంతో ప్రోత్సహించారు అల్లు అరవింద్. ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీస్తున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. $400 కోట్ల విలువైన ఆలయ భూములపై కూటమి సర్కార్ కన్ను మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. అనంతరం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవగా రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఏజెంట్లుగా కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్ మోహన్ నాయుడు, శ్రీకాంత్ షిండే వ్యవహరిస్తున్నారు. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీని సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీస్తున్నారన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నాం. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నావు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పినా భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చింది. దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కడిని. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా. నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు. భగవంతుడు మినిస్టర్ కూడా చేసేసిండు నన్ను. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు భారతదేశంలోనే. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు ఆ అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో. అట్లా చేసి కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలో 9 లక్షల ఉద్యోగాలు తీసుకుపోయాడు. ప్రపంచంలో ఉన్న
మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే, అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగము పరిస్థితి కష్టం. రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటున్నారు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతలేదు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నాడు. అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బకాసురుడిగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా ఆయన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి చెందిన 400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్ల ముసుగులో కావలసిన వారికి ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ సమాజం సహించదని హెచ్చరించారు. డాక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు, కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతున్నారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేశినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఇవి పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? వీళ్ళు కలెక్టరు లెటర్ రాసేయడం, దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని
చిరంజీవి పవన్ కళ్యాణ్లతో తన తల్లి కనకరత్నానికి ఉన్న అనుబంధాన్ని నిర్మాత అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో అల్లు కనకరత్నమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కర్మకు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అరవింద్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించిన వారిలో అమ్మ కూడా ఒకరు. కళ్యాణ్ చక్కగా ఉన్నాడు, తనతో ఒక సినిమా చేయాలి కదరా అని నాతో అనేవారు అన్నారు. కళ్యాణ్ బాబుకి ఉన్న ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణ్. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఒక ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 months బ్యాక్, నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి, అమ్మ నన్ను గుర్తుపడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపట్టిందనమాట, నోటితో చెప్పలేక. అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి, అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకొని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి, ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన చిత్రం మిరాయి. రితికా నాయక్ కథానాయిక, మంచు మనోజ్ ముఖ్య భూమిక పోషించారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఈ సందర్భంగా సోమవారం రాత్రి విశాఖపట్నంలో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. ఒక వీడియో పెట్టగానే ఇంత ప్రేమగా వచ్చి ఊరంతా ఇంత పరదాలు కప్పినట్టు కప్పి నన్ను ఇంత బాగా ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ అన్నయ్యలు. నాకు మీరున్నంత వరకు ఏది కాదప్ప. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ పొండ కాదు, మీ మనోజ్ని. వైజాగ్ అంటే అది వేరే లెవెల్ లవ్ అబ్బా. నాకు నా ఫస్ట్ సినిమా దొంగది మొత్తం ఈ వైజాగ్, ఇదిగో ఈ బీచ్ రోడ్లోని ఈ వీధుల్లోనే తీసా. అప్పుడు ఇదిగో మన డాన్స్ వెంకట్ అన్న కూడా నా తోడు ఉన్నాడు, బాలు, ప్రతి ఒక్కరు. అండ్ రాజుబాయ్ కానీ, శ్రీ సినిమా కానీ, ప్రతిది నేను మీకు తెలుసా కానీ, బిందాస్ కానీ, వేదం కానీ, మా వేదం క్లైమాక్స్ అంతా ఇక్కడే తీసాం. ఎన్నో సినిమాలు చేశాను, మీకు నచ్చే సినిమాలు చేశాను. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. అయినా కూడా మీ అభిమానం రోజు రోజుకి పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈరోజు నేను ఏ జన్మ చేసుకున్న రుణమో, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, ఈరోజు నాకు ఇంత పెద్ద కుటుంబం తయారైంది. నాకు వచ్చిన చిన్న గ్యాప్ అప్పుడు, చిన్నపాటి గ్యాప్ అప్పుడు సినిమాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రేమగా అన్నయ్య సినిమా ఎప్పుడు అనేసి నన్ను కౌగులించుకొని అడిగేటోళ్ళు. నేను ఎక్కడ ఇంటర్నెట్లో కానీ నా ఫ్రెండ్స్ పంపించారు కానీ ఎప్పుడైనా కమెంట్లు చూసినా, ఏదైనా మేము చేసినా
వెన్ ఈస్ యువర్ కమ్బ్యాక్, నీ సినిమా ఎప్పుడు, ఏదో ఒకటి నువ్వు సినిమాలు చేయి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మీరు. అది నాకు తెలియకుండానే ఒక ప్రెషర్ లాగా బిల్డ్ అయిపోయింది నాకు. ఏది చేద్దాం ఇది చేద్దామా అది చేద్దామా అని. వాటి నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ నచ్చదు, ప్రొడ్యూసర్స్ నచ్చింది వస్తే నాకు నచ్చదు. ఎలా దీన్ని తీసుకెళ్దాం అన్న టైంలో ఈ సినిమాలో శ్రీరాముడు లాగా నా జీవితంలోకి మా డైరెక్టర్ శ్రీరాముడు లాగా వచ్చాడు. వచ్చి కథ చెప్పిన వెంటనే ఆయన కాలు మీద పడాలనిపించింది. కాకపోతే ఆయన వయసులో చిన్నాడు గట్టిగా కౌలు ఇచ్చుకొని, సార్ ఎలాగ ఆలోచించారు ఇంత గొప్ప స్క్రిప్ట్ అంటే. నేను బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మహాబీర్ లామా అండి. నేను మనోజ్ మంచు కమ్బ్యాక్ 2.0 ఇది ఏంటి, ఎలా రావాలి ఈ కంబ్యాక్ అనే, నీ కంబ్యాక్ కావాలి, నీ కంబ్యాక్ కావాలంటే అప్పుడు నాకు మిరాయే కరెక్ట్ నా కంబ్యాక్ అని 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా ఒప్పుకున్నాను. ఆర్టిస్ట్ అనేటోడు ఏ క్యారెక్టర్ చేసినా అతను ఆర్టిస్టే. పర్ఫెక్ట్ డైరెక్టర్, పర్ఫెక్ట్ ప్రొడక్షన్, పర్ఫెక్ట్ కథ పడినప్పుడు ప్రతి ఒక్క రోల్ అద్భుతంగా ఉంటుంది, బాహుబలిలో ఉన్నట్టు. డైరెక్టర్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. నిజంగా చెప్పాలంటే మేమందరం, నేను, తేజ గారు, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ నెత్తి మీద పెట్టుకొని పూజించాలండి. ఈరోజు ఆయన మేము సెలబ్రేట్ చేయాలి. మా డైరెక్టర్ గారి కోసం ఒక్కసారి ఒక గోల పుట్టించండి బ్రదర్స్. మా డైరెక్టర్ గారు లేకపోతే ఇంత పెద్ద విషయం ఈ అనుకున్న బడ్జెట్లో సాధించడం చాలా కష్టం అండి. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు బ్లాక్ స్వాడ్, మహాబీర్ లామా, అతను కూడా మహాబీర్ లామా 2.0 అన్నట్టే సినిమా మొత్తం అంటూ ఉంటాడు. ఎందుకంటే బ్లాక్ స్వాడ్ అని అతను మీరు చూస్తే అవెంజర్స్లో ఒక థానోస్ లాగా, ఇతనికి నాకు బ్లాక్ స్వాడ్కి కొన్ని అండర్స్టాండింగ్లు కొన్ని కలుస్తాయి. బ్లాక్ స్వాడ్ కూడా ఏంటంటే, ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్-ఐటీలో ఓ విద్యార్థి ప్రొఫెసర్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ల్యాబ్కు హాజరు కాలేదని ఎంటెక్ విద్యార్థి వినయ్ను ప్రొఫెసర్ గోపాలరాజు ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంటెక్ విద్యార్థి వినయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీంట్లో మంచి వినయ్ అని కుర్రాడు ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్నాడు మన నూజివీడు ట్రిపుల్-ఐటీలో. ఇతని యొక్క సొంత ఊరు వడ్డిపేట, కొత్త వలస మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్. ఈ పిల్లవాడికి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశాడు, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ కాలేదు ఇంకా. దానికి కారణం ఏంటంటే ఇతను కొంచెం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడం వల్ల క్లాసెస్ కి అటెండ్ కాకపోవడం తోటి 25% అటెండెన్స్ మాత్రమే ఉండడంతో మామూలుగా అధ్యాపకులు కానీ లేదా హెచ్ఓడి కానీ వీళ్ళు సహజంగా ఏంటంటే 75% అటెండెన్స్ ఉండాలి. దాంట్లో ఒక చూసుకున్నా సరే ఒకవేళ ఈవెన్ డైరెక్టర్స్ కానీ వేరే కానీ ఒక 10% తగ్గించుకున్నా 65% అయినా ఉండవలసిన ఇది ఉంటుంది. ఈ పిల్లాడికి 25% మాత్రమే ఉంది. దానికి కారణం ఏంటంటే అతను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లో కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆ ప్రాతిపదికలో ఈ రోజు ల్యాబ్ దగ్గర ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే ఇతనితో పాటు 14 మంది ఆ యొక్క స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఇతను దాంట్లో 14 వాడు మొత్తం ఇతను కాక 13 మంది అటెండ్ అయ్యే టైంలో ఇతనికి అటెండెన్స్ లేదు కాబట్టి ఇతను అలౌ చేయమని చెప్పి అక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ గారైన రాజు గారు చెప్పడం జరిగింది. చెప్పి తర్వాత మీకేమైనా దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే డైరెక్టర్ గారి నుంచి కానీ హెచ్ఓడి నుంచి కానీ పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్పి పిల్లాడిని అడ్వైజ్ చేశారు. పిల్లాడు అక్కడికి వెళ్లి డైరెక్టర్ గారిని హెచ్ఓడిని కూడా అడిగాడు. అడిగితేనేమో వాళ్ళు కుదరదని చెప్పేస్తే ఆ విషయం వెనక్కి వచ్చి ఈ యొక్క కోఆర్డినేటర్ అయిన రాజు గారితో చెప్పాడు. కానీ అక్కడ ఈ విషయం కమ్యూనికేట్ కరెక్ట్గా కాలేదు. ఏమని నాకు ఆ యొక్క పర్మిషన్ రాలేదని చెప్పలేదు. ఆయన ఏం చేశాడు, ఇమీడియట్ గా డైరెక్టర్ గారిని లైన్ లో తీసుకుని అడిగితే అది ఇవ్వలేదని చెప్పి జరగడం, ఆ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి జరగడం చెప్పడం జరిగింది.
ఆ టైంలోనేమో మరి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి ఉండొద్దని చెప్పి ఆ యొక్క లెక్చరర్ గారు అధ్యాపకుడు రాజు గారు ఈతో మాట్లాడడము వినయ్ తోటి. ఆ వినయ్ ఇద్దరు మధ్యలోనేమో కొంచెం మాటల వాగ్యుద్ధంలో ఈ వినయ్ తనతో తీసుకొచ్చిన ఒక చాపు, ఉల్లిపాయలు తరిగే చాపు తోటి అధ్యాపకుడినేమో కౌగులు పట్టుకొని లెఫ్ట్ సైడ్ భుజం మీద, అలాగే లెఫ్ట్ సైడ్ యొక్క చేతి యొక్క ముంజేతి మీద గాయాలు చేయడం జరిగింది. ఈ హత్యాయత్నం చూసి ఎంటైర్ విద్యార్థి లోకం ఏంటి, అధ్యాపక లోకం ఏంటి, అలాగే ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. మొన్నే మనం సెప్టెంబర్ 5 మనం టీచర్స్ డే చేసుకున్నారు, గురు పూజోత్సవం చేసుకున్నాం. వెంటనే ఒక 3 రోజుల్లోనే ఈ విధంగా సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. దీని మీద ఇతని మీద హత్యాయత్నం కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. దాన్ని మరి దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేసి ఇతన్ని అరెస్ట్ చేసి మరి జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలియపరచడం. దీనికి మళ్ళీ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ గా ఇతని మీద తీసుకోవాల్సిన ఇది ఉంటుందో అది కూడా డైరెక్టర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు. మా సైడ్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టి దాని మీద ఇతన్ని మేము అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం. పాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్ని ప్రజల్లో చర్చకు రాకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులే పారించిన చంద్రబాబు తమ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే లేని లిక్కర్ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని మరియు గోవిందప్ప గారు, ఆయన ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన అధిపతి, వారిని అక్రమంగా కేసులు బనాయించే కార్యక్రమం జరిగింది. ఇదంతా ఒక సృష్టి. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గారు ఆడించబోతున్న ఓ కట్టు కథ. ఇది ఒక బేతాళ కథ. ఎందుకు మేము దీన్ని నింపాదిగా నిబ్బరంగా ఎదుర్కొంటున్నాము అనంటే దీనిలో ఏమి లేదు, సున్నా. అసలు కేసులు బనాయించి రాష్ట్రంలోని ప్రజలను అల్లకల్లోలం చేసి, భయభ్రాంతులను చేసి, ప్రభుత్వ వైఫల్యాల వైపు ప్రజలు చూడకుండా, నాయకులు చూడకుండా, ప్రతిపక్షం చూడకుండా ఎలా మేనేజ్ చేయొచ్చో నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎవరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి పూర్తిగా ఈ అంశాల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా. అసలు జరగనది జరిగినట్టుగా ఎలా చెప్తాడు? దారిని పోయే వాళ్ళందరికీ ఎలా ముడి పెడతాడు? ఓ ఫోన్ కాల్ లిస్టు తీసుకుంటాడు. ఆ ఫోన్ కాల్ అత్యధిక కాల్స్ ఎవరికి వెళ్ళినో ఆయన పట్టుకొస్తారు. నీకు పలానా చెవిరెడ్డి భాస్కర్ దగ్గర నుంచి ఫోన్లు ఇన్నిసార్లు వచ్చినాయి కదా, ఈ కేసుకు ఏంటి సంబంధం అని అడుగుతారు. నాకే సంబంధం ఉందండి, ఎలక్షన్లో కలిసి పని చేసామంటారు వారు. సరే, నీకు సంబంధం లేకపోయినా పర్లేదు, మేము చెప్పినట్టుగా నువ్వు సంతకం పెడితే మంచిది, లేకపోతే నువ్వు ఈ కేసులో ఉంటావని చెబుతారు. అమాయకులైన వాళ్ళు, పోలీసుల్ని గుడ్డిగా నమ్ముతున్న వాళ్ళు, కేసు పూర్వపరాలు తెలియని వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ యొక్క రాజకీయ కుట్ర లోతు తెలియని వాళ్ళు. అదే కోణంలో ఆ ఏపీఎండిసి మైన్స్ డైరెక్టర్ అయిన ఎండి గారు కూడా, వాసుదేవ్ రెడ్డి గారు కూడా పడ్డాడు. ఆయన ఎక్కడో నేషనల్ సర్వీస్లో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళిపోతానంటే ముందు పర్మిషన్ ఇవ్వలేదు. నువ్వు కనుక అప్రూవల్గా మారి మేము అడిగినట్టు నువ్వు సంతకాలు పెడితే ఈ కేసులో నుంచి నిన్ను తప్పించడం, మరియు నిన్ను కేంద్ర సర్వీసులకు పంపటం. ఈ భాగవతాలన్నీ కూడా ప్రజలకు బట్టబయలు చేస్తుంది మీడియా, సోషల్ మీడియా. ఇది అక్రమంగా కేసు పెట్టడంతో పాటు ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎలా చేస్తారు మీరని కోర్టే ప్రశ్నించింది. వీరిచ్చిన ఛార్జ్ షీట్లో
ఈ మద్యం కేసు అనే అంశం మీద ఛార్జ్ షీటు సిట్టు వేస్తే 21 తప్పులు పట్టుకుంది గౌరవ న్యాయస్థానం వారు. ఏమిటా ఈ తప్పుల తడకేమిటి? ఇలా ఎలా లింకు చేస్తావు? ఫోన్ కాల్స్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తావు? ఒక్క ఆధారం, ఒక్కటంటే ఒక్క ఆధారం, సాంకేతిక పరమైన స్థిరమైన ధృవీకరించిన ఆధారం ఒక్కటైనా ఉందా అని అడిగితే, అనకాపల్లిలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లకుండా పాయకరావుపేట పోలీసులు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబాను మంగళవారం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రైతుల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకులను అడ్డుకోవడం, అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. రైతులకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతులకు బాసటగా ఈరోజు నిలిచడానికి ధర్నా, శాంతియుతంగా ధర్నా చేయడానికి అనకాపల్లి నాయకులందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న టైంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఇంటి దగ్గర బయటికి రాకుండా అవసరం చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే మేము కార్యకర్తలు, మేము ఒక రైతులకి సక్రమంగా ఎరువులు అందలేదు, రైతులకి ఎరువులు సకాలంలో ఇవ్వాలి. ఈరోజు వర్షాలు పడి రైతులందరూ కూడా పంటలు వేసుకొని ఎరువులు లేక ఒక్కొక్క డిపో దగ్గర క్యూ లైన్లో నిలబడుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. నీ ప్రభుత్వం అసమర్థతని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసమర్థతని ఆయన ఈ విధంగా మా మీద కక్షపూరితంగా నాయకులందరినీ కూడా అవసరం చేయడం ఉన్నది ఎంతవరకు శోభ అని చెప్పేసి మేము ఈరోజు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడంలో మేము ఖండిస్తున్నాం. ఇది తగదు. ఇది ఈరోజు జరుగుతుంది అనుకుంటే మీరు అనుకుంటారేమో, కాలం ఇప్పుడు ఒకలాగా ఉండదు. మీకు ఇదే పరిస్థితి వచ్చేలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రేపు కాలంలో రైతులందరూ సుఖ సంతోషాలు చూడాలని చెప్పేసి రైతులందరూ చేసిన తప్పుకి ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకంటే రైతులకి సకాలంలో కూడా ఎరువులు పోయిన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఎలక్షన్లో రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అడిగారు ఉంటారని చెప్పి ఉంటారు. అది జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు ఇలా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం కూడా తగదని చాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.